తన వీడియో ఇంటర్వ్యూల ద్వారా ప్రజలకు తప్పుడు సందేహాలను సమాచారాన్ని అందించేటువంటి మేధావుల సంఘం సెల్ఫ్ డిక్లేర్డ్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అశాంతిని, అల్లకల్లోలాన్ని, అస్థిరతను, కూటమిని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రకటనలు చేస్తూ సందేహాలను సృష్టిస్తూ తన రాజకీయ ప్రస్తావానికి నాంది పలుకుతున్నట్టుగా అనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు గవర్నమెంటు ఆయన సొంతంగా తెలుగుదేశం పార్టీతో వచ్చినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని ముందు ఆ మేధావి గుర్తుంచుకోవాలి. అది కూటమి ప్రభుత్వము, కూటమి ధర్మాలు ఉంటాయి. ఆ కూటమి ధర్మాలను పాటించాల్సి ఉంటుంది. కూటమిలో గెలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే చాలాసార్లు చెప్పుకున్నాడు, కూటమి లేకపోతే నేను గెలవలేను అనేటువంటి విషయాన్ని. ఈ చిన్న విషయాన్ని కూడా వీళ్ళు ఎందుకు మేధావి అని చెప్పుకుంటూ గమనించలేకపోతున్నారో నాకు అర్థం కాదు. అయినా ఈ మేధావి సంఘం ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మోడీ గారి ప్రభుత్వాన్ని అదానీ యొక్క గవర్నమెంట్ అని సంబోధిస్తూ చాలా హీనంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ లేదా రాష్ట్ర ఇంటెలిజెన్స్ కానీ అటువంటి దేశద్రోహిని ఎందుకు అరెస్టు చేయట్లేదు? మేధావి సంఘం పేరు చెప్పుకొని విచ్ఛిన్నకరమైనటువంటి చర్యలకు పాల్పడుతూ తప్పుడు సమాచారాన్ని అందరికీ అందిస్తూ ఫారెన్ ఏజెంట్స్ లాగా విద్రోహ చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తి ఇతడు సోరిస్ గ్యాంగ్లో ఉండేటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ కంటే కూడా భయంకరంగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మీద, స్టేట్ గవర్నమెంట్ మీద మాట్లాడుతూ స్టేట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడు. కాకపోతే చంద్రబాబు నాయుడిని ఎవరో వెన్నుపోటు పొడి చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చేస్తాడు. ఇటువంటి దురాలోచనలోనూ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ విచ్ఛిన్నాన్ని క్రియేట్ చేయడమే, విధ్వంసమే తన ధ్యేయంగా ప్రయత్నించేటువంటి ఇటువంటి మేధావులను తప్పనిసరిగా బ్యాన్ చేయాలి. ముందు వాళ్ళు వీడియోలు చూడడం మానేయండి. తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి సిటిజన్స్ ఫామ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తరపున నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే, ఇటువంటి వ్యక్తులను బయట తిరగనివ్వకుండా, బయట మీడియా ముందు కనబడకుండా, తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయకుండా ముందు అటువంటి వ్యక్తులను కట్టడి చేయాలి, లేదా వాళ్ళని బహిష్కరించాలి. మన రాష్ట్రంలో ఉండదగ్గ వ్యక్తి కాదు అతను. ఇంతవరకు శివాజీ అనే దరిద్రుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ విధంగా తగలెట్టాడు. ఇప్పుడు మేధావుల సంఘం ప్రెసిడెంట్ ఈ విధంగా చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తుల వల్ల చాలా విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా కొన్ని ప్రభుత్వాలను కులగతితో సమర్థిస్తూ, ఇంకా వాళ్ళకంటే ప్రైమ్ మినిస్టర్ కానీ, రాష్ట్రపతి కానీ, లేదా అమెరికన్ ప్రెసిడెంట్ కూడా పెద్దోడు కాదన్నట్టుగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంటుంది. వీళ్ళ స్థాయిని బట్టి వీళ్ళు సాము చేస్తే మంచిది అనిపిస్తూ ఉన్నది. ఇటువంటి వ్యక్తులను ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి, సమాజానికి దూరంగా ఉంచాలి. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని అందించేటువంటి వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి, వీళ్ళను బ్యాన్ చేయాలి. జై హింద్.